హలో వ్యూయర్స్, ఈరోజు మనం ఉప్పల్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ బిజినెస్ ఎలా జరుగుతుంది, ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకోవడానికి మేము ముందుకు వచ్చాము స్పెషల్ టాపిక్తో ఈరోజు. అండ్ ఎందుకు వీళ్ళకి బిజినెస్ జరగట్లేదు చూసారా, మనం చూస్తున్నాం ఇక్కడ ఎక్కడ కూడా పబ్లిక్ కనిపించట్లేదు. ఎక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా పబ్లిక్ కనిపించట్లేదు. మరి ఎందుకు ఇక్కడ ఎవరు జనాలు ఎక్కువగా రావట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు వాళ్ళు బిజినెస్ వాళ్ళది అవ్వట్లేదు? మరి ఇలా ఉంటే వాళ్ళ జీవితాన్ని ఎలా సాగిస్తారు అనేది మనము వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, అమ్మని అడిగి తెలుసుకుందాం మరి ఎలా సాగుతుంది వాళ్ళది బిజినెస్ అనేది మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీది రోజు ఎలా జరుగుతుంది మీ బిజినెస్ అనేది? జనాలు చూస్తే మరి ఎక్కడ కూడా జనాలు కనిపించట్లేదు, ఎందుకు ఏంటి అనేది మీరు మీ బాధని మాతో చెప్పుకోండి. ఒక్కరోజు బట్టి 2 రోజులు అమ్ముతున్నాం రా. గల్లికి అంగళ్ళు పడ్డాకి జనాలు ఏడొస్తారు. జనాలు రాకుండా రోజులపడి అంగళ్ళు బంద్ చేస్తే బాగుండు. రీజన్ ఏమై ఉంటుంది, కారణం ఏమై ఉంటుంది జనాలు ఇక్కడ రాకపోవడానికి? రీజన్ ఏమైంది? అంగళ్ళే అసలు అంగళ్ళ ప్రాబ్లమే. రోడ్లపొంటి ఏడబడతాడు. ఇంకా అన్నీ రోడ్లపొంటి పిచ్చి కూరగాయలు అమ్ముతారు, అవే కొంటారు జనాలు. ఆ జనాలు కూడా పిచ్చి జనాలే, మంచి జనాలు ఏం గారు. దగ్గర ఉంటే అవే చూసుకుంటారు కానీ మంచి కూరగాయలు ఏం కథ అని చూస్తలేరు. మార్కెట్లో పొడి పోతే రేట్లు ఎక్కువ అనుకుంటారు కానీ దగ్గర పోయి వాళ్ళ దగ్గరే రేట్లు ఎక్కువ అవుతున్నాయి. మరి జనాలు ఇలా అనుకోవచ్చు అంటారా? అంటే ఈ మార్కెట్లో రోడ్ పైన పెట్టేవేటి అంత నీట్గా ఉండవు, ఏదైతే మాల్స్లో అమ్ముతున్నారో ఏదైతే షాప్స్లో అమ్ముతున్నారో మరి అవి సూపర్ మార్కెట్లు కానీ వాటియే నీట్గా ఉంటాయా? మరి మీ ఉండయా? ఎందుకు ఉండవు? కూరగాయలు మార్కెట్లో నీట్గా ఉండవు. ప్యాకెట్లు అలా చేసి 3 రోజులు 4 రోజులు మురికిలు ఇలా పెట్టినా నీట్గా ఉంటాయి జనాలకు. మరి జనాలు ఏం జనాలు? మేము కూడా పిచ్చోళ్ళం. ఇప్పుడు మేము పట్టుకొచ్చేది కూడా పట్టుకొచ్చి అమ్మటోళ్ళ జనాలు కాదా? మరి మీరు రోజు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి మీరు ఫ్రెష్గా అమ్ముతున్నప్పుడు మరి ఇగో ఎన్ని కూరగాయలు వారవస్తున్నాం. ఒక్కొక్క రోజు కూరగాయలు ఉంటే కూడా ఉంచుతాం. ఎన్ని కూరగాయలు వారవస్తున్నాం. ప్యాక్ చేసి పెట్టి సూపర్ మార్కెట్లలో ప్యాక్ చేసి అమ్ముతారు చూడు, అవి ఫ్రెష్ అంటారు. అవి ఫ్రెష్ అంటారు. మేము ఒక్కొక్క రోజు కూరగాయలు తీసుకొని వారవస్తున్నాం. ఫ్రెష్ కూరగాయలు అమ్ముతున్నాం మేము. ఆ జనాలేమో అవే ప్యాక్ చేసి. అమ్మ మరి అంటే మీరు ఎప్పటికప్పుడు తెచ్చి అమ్ముతున్నాము, ఫ్రెష్గా అమ్ముతున్నాం అంటున్నారు. షాప్లో మరి కెమికల్స్ వేసి రోజులు వాడినాయి, ఎందుకు జనాలు ఇష్టపడి తీసుకుంటారు? అవి మంచి ఫ్రెష్ కొడుతున్నాయి జనాలకు. అవి ఫ్రెష్ కొట్టే వరకు అవి ఇక జనం పిచ్చి జనం అదే జనం. ఇక ఎందుకంటే అవి ఫ్రెష్ కొడుతున్నాయి, మంచి కొడతలేవా అని. మార్కెట్లలో దుమ్ములు ఉన్నాయి, అవి ఉన్నాయని అనుకుంటారు జనం. కానీ అవి కెమికల్ కవర్లు బాగాలేక అవి కవర్లు కట్టిస్తారు చూడు, అవి మంచివి. జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని ద్వారా? ఏం చెప్పాలనుకుంటున్నాము? రోడ్ల పండు కూరగాయలే కొనవద్దు, మార్కెట్లలో కూరగాయలే కొనాలి జనాలు. సూపర్ మార్కెట్లలో అనుకుంటారు కానీ సూపర్ మార్కెట్లలో కూడా మంచిగా ఉన్నాయి కూరగాయలు. అది ఇప్పుడు సూపర్ మార్కెట్లో కొనడం వల్ల జనాలకి ఎలాంటి నష్టం జరగచ్చు? వాళ్ళకు ఆరోగ్యాలకే బాధ అవుతారు. వాళ్ళకే తెచ్చుకున్నట్టు. కానీ రోడ్ల మీద కూరగాయలు అంటారు కానీ మార్కెట్లకే రావాలి. అసలు మార్కెట్లోకి వచ్చుకుంటేనే మంచిగా. అమ్మ మరి ఇప్పుడు అంటున్నారు కదా జనాలు మార్కెట్లోకి వెళ్ళకూడదు, మార్కెట్లోకి రావాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. దానివల్ల వాళ్ళకే హాని జరుగుతుంది. ఇక్కడ మేము రోజు అమ్ముతాం, మా కష్టాలు మేము పడుతున్నాం, మా బాధలు మేము పడతాంలే కానీ వాళ్ళకే హాని జరుగుతుంది. అది చూసుకుంటలేరు, వాళ్ళు చూసుకుంటలేరు. మనకు చూసుకుంటారు అనుకుంటారు. దగ్గరకు వచ్చినాయి దగ్గర చూస్తారు కానీ మనది చూసుకోవాలి. మార్కెట్లో మంచి కూరగాయలు ఉన్నదే చూసుకోవాలి. సరే అమ్మ, మరి చూస్తే మాత్రం జనాలు ఎక్కువగా అనిపించట్లేదు. మరి మీకు రోజు అమ్మకం ఎలా జరుగుతుంది? అమ్మకం ఏంది? 1000 రూపాయలు పడితే 500 కూడా అమ్ముతలేం రా. సరే మరి మీ మీకు ఇంటి పరంగా మీ పోషణ కానీ ఎలా? పైనాసోళ్ళు తీసుకుంటాం. పైనాసోళ్ళు తీసుకొని పైనాసోళ్ళం బతికిస్తున్నాం. మేము ఇంకో జనాలను బతికిస్తున్నాం. మా మామూలు ఇంకోరు బతికిస్తారు అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు కస్టమర్స్ లేరు, గిరాకులు లేక పైనాసోళ్ళు తీసుకున్నాడు. ఇక్కడ వాడు అక్కడ వాడు కట్టుడు. అంటే నష్టానికి అమ్ముకుంటున్నారు అంటారు. అవుతుంది ఇప్పుడు, నష్టానికి అవుతుంది. లాభం మీద ఏం లేదు మార్కెట్లో. అసలు నష్టం మీద అమ్ముతాం. ఏంటంటే ఏ వ్యాపారం చేస్తాం కాబట్టి చేయాలి, తప్పది. ఇంకో పనికైతే పోలేం కదా. ఇది చేసుడు ఉంది, చావలేక బతకలేక. మరి ఇంట్లో పోషణ ఎలా జరుగుతుంది? మీ పిల్లల చదువులు కానీ ఏంటి, మీరు చదివించుకోగలుగుతున్నారా? మరి ఏం చేస్తాం రా, చదవనైతే చదివిస్తున్నాం, చదవకుండా చదివిస్తలేము. గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నాం. ఇక రేషన్ బియ్యము అవి అవుతున్నాయి. ఇక బతకలేక చచ్చిపోయేంత వరకు అయితే బతకాలి ఎట్లనో ఒక పూట. గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి అంటే మీరు అమ్మడానికి కానీ ఎలాంటి ఏమన్నా సహాయం ఏమన్నా అందుతుంది? సాయం లేదు, గవర్నమెంట్కి సాయం అయితే ఏం లేదు. ఉన్నోళ్ళకే చేస్తున్నారు గవర్నమెంట్ సాయం కూడా, కానీ మాకైతే లేని వాళ్ళకైతే ఏం లేదు.
లేనోళ్ళకైతే ఏం చేసేది లేదు. చూశారు కదా వ్యూయర్స్, అమ్మ తనలోని బాధ ఎంతగా వ్యక్తపరుచుతుంది. ఎందుకు ఇక్కడికి జనాలు రావట్లేదు ఏంటి అనేది. జనాలకి హాని జరగకుండా మేము ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా మేము అమ్ముతున్నాం. కానీ ఈ వీకెండ్స్లో కూడా పబ్లిక్ రావట్లేదు. వీకెండ్స్లో కూడా మార్కెట్ ఖాళీగా ఉంటుంది. ఎలాంటి పబ్లిక్ కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశం ఈరోజు రద్దీగా లేదు అని చెప్తున్నారు. అండ్ వాళ్ళకి ఎలాంటి సహాయం కూడా అందట్లేదని చెప్తున్నారు. సో మరి అమ్మని అడిగి తెలుసుకుందాం. మరి ఇక్కడ ఒక అమ్మ కూర్చున్నారు. వాళ్ళ జీవనం ఎలా సాగుతుంది ఏంటి మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, రోజు మీది ఎలా జరుగుతుంది ఏంటి? మార్కెట్ ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశం ఎందుకు ఖాళీగా ఉంటుంది? మీ ఇంట్లో పోషణ ఎలా అందుతుంది? మరి ఎలాంటి ఏందమ్మా 1000 రూపాయల మాలు వాడితే కూడా 700-800 కూడా అమ్మతలేము. ఈ మార్కెట్ పనే అయిపోయింది. గిరాకులు లేవు, ఏం లేవు. ఫైనాన్సులు తీసుకుంటున్నాం, ఏదో పొట్ట గడిపించుకుంటున్నాం. పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు వేస్తున్నాము, వేసి చదివించుకుంటున్నాం. మాకేం ఎక్కువ డ్యూటీలు లేవు. గవర్నమెంట్ కూడా ఏం మాకు సాయం చేస్తలేరు. మాకైతే మార్కెట్లు ఉన్న వాళ్ళకైతే గిరాకులు లేవు, ఏం లేవమ్మా. అక్కడ ఎక్కడ బిగ్ బజార్లో ఆడ ఈడ ఫ్రెష్ ఉన్నాయి కూరగాయలు అని చెప్పేసి కవర్లలో కట్టేసి పెట్టేస్తే అదే ఫ్రెష్గా ఉన్నాయి నాలే తీసుకుంటారు. ఇవేమో తాజా మాలు, ఇప్పుడు చేనులకేంచి వచ్చిన తాజా మాలు ఏమో ఇవి. అవేమో ఫ్రిడ్జ్లలో పెట్టి కూరలలో పెట్టి కేసులలో పెట్టిన ఏమో మంచి కూరగాయలన్నీ కొంటారు. పిచ్చి జనాభాది తెలుసా. ఆ రోళ్ళ పొంటి ఆడ ఈడ ఫ్రిడ్జ్లలో పెట్టి వాళ్ళే మంచిగా అంటారు. ఇవేమో మంచిగా వచ్చినాయేమో మంచిగా కావంటారు. ఇప్పుడు తెచ్చిన మాలు 4-5 రోజుల కింద తెచ్చిన మాలు ఎట్లుంటుంది అని జనాభా ఏమీ పట్టించుకుంటలేరు. ఇవే మంచిగా కావంటారు. ఆడ అగ్గిస్తారు అని అక్కడనే పోతురు. అంగాల్లో ఒకటి పడ్డది. మా గిరాకు లేక చాలా బాధ అవుతుంది. సరే, అగ్గు ఇస్తున్నారని అక్కడికి వెళ్తున్నారు అంటున్నారు. ఆ అగ్గు ఇచ్చడం వల్ల మరి అది జనాలకు మంచి జరుగుతుంది అంటారా, చెడు జరుగుతుంది? చెడే జరుగుతుంది మేడం, చెడే జరుగుతుంది. అవి కూరలలో ఆడ ఫ్రిడ్జ్లలో ఆడ ఈడ పెట్టినాయి అని మంచిగా కావు కదా. ఇప్పుడు ఇవేమో ఫ్రెష్ తీసుకోమంటేనేమో ఈ మురికి నీళ్ళయా అవి మంచి నీళ్ళ అని వాసన చూసి తీసుకుంటారు. మరి ఆ ఫ్రిడ్జ్లలో ఆడ కూరలు అందే బిగ్ బజార్లో పెట్టినాయి అన్ని ఫ్రెష్ అయినా అవి. ఇప్పుడు అది కూలర్ కింద పెట్టేసి ఏసీల కింద పెట్టినాయి అన్నీ అవి మంచిగానంట. ఇవేం ఫ్రెష్గా ఉన్నాయేమో మంచిగా కావంట. అవి మందులతో తయారయ్యేటి. మళ్ళీ ఇవి ఏమైనా పెడతామా మేడం? ఏం పెట్టలేము. మందులు పెడతామా? అక్కడికి చేనులకి తెచ్చడం మేము అమ్మడం అంతే. ఇవే మంచిగా కావంటారు, అవే మంచిగా అని తీసుకుంటారు. అట్లా విత్తనాలతో తయారైన మంచిగా కావంట, మందులతో తయారైన మంచిగా జనాలు గట్ల పిచ్చే జనాలు గట్ల నమ్ముతురు. ఇవి మంచిగా కావాలి, వాసాలు చూస్తారు. ఇవి మంచి లేవు, ఏడ వండుతుంది ఏడ సంగతి అని చూస్తారు. ఓకే అమ్మ, నేను చూసినంత వరకు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. అయినా కూడా మీకు ఎందుకు జనాలు రావట్లేదు? రావటం లేదు. ఎక్కడైనా అంగాలు ఉన్నాయిగా మేడం, అంగాలు ఉన్నాయి. బిగ్ బజార్ అని పోతారు. ఏమన్నా మీరు ఎంతసేపు అవుతుంది? ఏమన్నా గిరాకులు ఏమన్నా వస్తున్నాయి మేడం? ఏం వస్తలేదు. మాకు ఇది తిప్పలు ఉంది, మాకెవరు సాయం చేస్తలేరు. ఈ గిరాకులు వస్తలేవు, ఏమైతే లేవు అని గవర్నమెంట్ కూడా ఏం సాయం చేస్తలేదు. ఓకే, జనాలకు మీరు ఏం తెలియజెప్పాలనుకుంటున్నారు మీ బాధ? ఈ తాజామాలు కొనాలని చెప్తున్నామమ్మ. గిరాకులు రావాలి, తాజామాలు కొనాలి మార్కెట్లలో. ఈ ఉప్పల్ మార్కెట్లో ఎప్పుడేమో ఫ్రెష్గా వస్తాయి, చేనులకెంచే వస్తాయి, బార్ల పెళ్లికెంచే వస్తాయి. ఈ మురికిలీలయని కూడా ఆకుకూరలు కూడా కొంటలేరమ్మా. చాలా తిప్పలు అవుతుంది మాకు గిరాకులు లేక. పిల్లలను ఇల్లును పోషించి ఎందుకు మరి మురికి అని ఎందుకు అనుకుంటున్నారు? మురికి వాళ్ళు చూడాలి కదా. ఏమైనా అంటే అవే పట్టుకుంటారు మనుషులు. కానీ ఎక్కడ ఇవి మంచి నీళ్ళయా చెడ్డ నీళ్ళు అని కనుక్కుంటలేరు. మళ్ళీ అదే మురికి నీళ్ళు అది పొడగట్టి కూర వస్తుంది చూడు, అది మొత్తం మురికిలీలకే వండుతుంది. అడకటికెంచే తెస్తారు, మళ్ళీ అదే అడుగుతారు. మరి జనాభా పిచ్చి జనాభా అనుకుందామా మంచి జనాభా అనుకుందామా? అవి అట్లా జరుగుతుంది. మాకు చాలా గిరాకులు లేక చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే, మీ ఇంటి పోషణ ఎలా జరుగుతుందంట? ఏం జరుగుతుంది? ఇవే ఫైనాన్సులు తీసుకోవడము, సావలేక బతకలేక అక్కడికెంచి ఇక్కడ పెడుతున్నాం, ఇక్కడికెంచి అక్కడ పెడుతున్నాం. ఇక బతుకుతున్నాం అనుకోరు. పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్లో వేసుకొని చదువుకొని ఇక ఎట్లా నడిపించుకుంటున్నాం. ఈ ఫైనాన్స్
ఇక ఇట్లానే అట్లా అట్లా మేడం. ఇక మా దయచేసి ఇక మార్కెట్లో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒక తప్పు చేశారని అందరినీ అంటున్నారు. ఓకే, మీరు అది చెప్పండి ఏంటి అని అంటే, మీరు ఎక్కడో జరిగిన తప్పుకి మీకెందుకు అన్యాయం జరుగుతుంది? మాకే అన్యాయం జరుగుతుంది. ఎక్కడో జరిగిన తప్పుకు ఇప్పుడు ఆకుకూరలు మురికిలీలు అని ఎవరు చాలా మంది కొంటలేరు. మళ్ళీ అంగళ్ళలో మంచిగా వస్తున్నాయి ఫ్రెష్గా. ఎక్కడో ఎవరో ఒక మంచి కూరగాయలు ఫ్రెష్గా అమ్మలేదని చెప్పి జనాలు అందరూ అలానే అమ్ముతారు అనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటే? అది తప్పే కదా. మంచిగా అమ్ముతోళ్ళ దగ్గరికి రావాలి. మంచి మాలు ఉప్పల మార్కెట్లో అయితే మంచి మాలే ఉంటుంది. ఆ చేనులకెంచే మాలే ఉంటుంది. ఏమన్నా అంటే ఉప్పల మాలు మంచిది కాదు, మురికి నీళ్ళది మంచి పంట మంచిది కాదు అంటారు. అసలు మంచి పంటనే నమ్ముతలేరు. ఆ ఫ్రిడ్జ్లలో పెట్టిన పంటనైతే మంచిగా నమ్ముతారు. అది కెమికల్ వేసి అదేసి ఇదేసి పండించిన పంటనే నమ్ముతారు. అట్లా ఒక్క మనిషి అమ్మా, ఇది వీకెండ్స్ మామూలుగా ఆదివారం అంటే మామూలుగా అందరూ వస్తారు జనాలు మార్కెట్కి, రద్దీగా ఉండే ప్రదేశం అని మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం జనాలు కనిపించట్లేదు. అదే జనాభా వస్తలేదు. ఈ సండే రోజు కూడా మంది కూడా వస్తలేరమ్మా. అంతా మార్కెట్లు మొత్తం బంద్ చేపియాలి మేడం. మంచిగా ఉంటుంది. అట్లా సూపర్ మార్కెట్లు బంద్ చేపిస్తే మంచిదంట. మేము బతుకుతాము. లేకుంటే ఇక మాకు బతుకులు ఇంతే. ఇక కవర్లో కెమికల్ వేసి కట్టినవి అన్ని ఫ్రెష్ అని తీసుకొని పోతారు. మళ్ళీ మీ జనాలు అనుకుంటున్నారు సూపర్ మార్కెట్లో తక్కువ దొరుకుతుంది, మరి ఇక్కడ మార్కెట్లో అయితే ఎక్కువ చెప్తున్నారు అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? నిజమే మేడం. ఏమో కెమికల్ కలిసి పెట్టిరి. మరి దాని ఫ్రెష్ మాల్ ఉంటుంది. ఇది ఫ్రెష్ మాలు ఎప్పటిదప్పుడు ఫ్రెష్ అమ్ముతాము. ఏం తేడా ఉండదు. ₹1 2 రూపాయలు మీకు ఏమి ఉండదు. ఫ్రెష్ మాల్ స్టాక్ మాల్ ఉంటుంది. స్టాక్ మాల్ ఎట్లా చేసుకోవాలి, సెల్ చేసుకోవాలంటే ₹2 తక్కువ ఉంటుంది. కరక్ మాల్ ఇది చాలా మంచిది. కానీ మాత్రం కెమికల్ కలిపి పెట్టినదే మంచిది అంటున్నారు. జనాభా పిచ్చి జనాభా లేయాలు మంచిది కొనమంటే అది కెమికల్ కలిసిందే మంచిది అని తీసుకుంటారు. తాజా మాల్ అది. అట్లా పూలల్లో ఫ్రిడ్జ్లలో పెడతారు కదా, బాగుంటుంది. అది అట్లా స్టాక్ మాల్ ఉంటుంది. సరే అమ్మ, మీరు అంటే అమ్మకంలో వచ్చేసి మీకు అంటే మీకు పడ్డ రేటుకి అమ్ముతున్నారా లేకపోతే ఇంకా తక్కువనే లాస్కి అమ్ముకుంటున్నారా? లాసే అమ్మా, ఇంకా లాసే మేము. ఎందుకంటే పట్టిన మాలు సెల్ కావాలని ₹1 తక్కువనే కానీ ఎక్కువ ఏమి లాభం లేదమ్మా. చాలా ఉన్నది అంటే మీరు తెచ్చుకున్నది మాల్ పాడైపోకుండా ఉండడానికి తక్కువ లాస్కి అమ్ముకుంటున్నారు. అంతే అమ్మా. అట్లా ఇక ఎట్లా నాన్న దయచేసి అంగళ్ళు బంద్ చేయరు. బంద్ చేస్తేనే మేము ఈ మార్కెట్లో ఉప్పల మార్కెట్లో బతకగలుగుతాం. లేకుంటే అంగళ్ళు గల్లికి అంగడి అయితే మేము ఎట్లా బతుకుతాం ఈ పెద్ద మార్కెట్లో? పట్టి మేము లాస్ అవుతున్నాము. ఫైనాన్సులు తెచ్చుకొని చాలా అప్పుల పాలైపోయినాం. అట్లా జర దయచేసి అంగళ్ళని బంద్ చేసి మంచిగా ఇక్కడ ఉప్పల్ మార్కెట్కి వస్తాట చూడు. చూసారు కదా వ్యూయర్స్, ఇక్కడ ఉప్పల్ మార్కెట్లో జరుగుతున్న విషయాలు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారు, వాళ్ళకి లాభాలు రేక వాళ్ళ కష్టాలతో కన్నీళ్ళతో మేము లాస్కి అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళకి పడ్డ రేట్కి కూడా అమ్ముకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మీకు ఇక్కడ మార్కెట్కి వచ్చినప్పుడు చూసినప్పుడు కూరగాయలు ఎలాగ అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తున్నాయి, ఫ్రెష్గానే అనిపిస్తున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇక్కడ బెటర్ అంటారా, సూపర్ మార్కెట్ బెటర్ అంటారా? ఇక్కడనే బెటర్ ఉన్నాయి, ఇక్కడనే బెటర్ అంటున్నాను. సో ఇక్కడ బెటర్ అంటారు. సూపర్ మార్కెట్ వాళ్ళు సూపర్ మార్కెట్లో అమ్మే వెజిటేబుల్స్ కంటే ఇక్కడ బెటర్ అని చెప్తున్నారు. ఎందుకంటారు? ఇక్కడ ఫ్రెష్గా అమ్ముతుంటారు, ఎప్పుడప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పెడుతుంటారు అని. ఓకే, సూపర్ మార్కెట్లో ఫ్రెష్గా ఉండవు, కెమికల్స్ వేసి మందులు వేసి అమ్ముతారు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు మీ మాటల్లో మీరేం చెప్తారు? మాకేం తెలియదు కానీ ఎప్పుడు మంచిగా ఉండాలని అట్లా అమ్ముతున్నారు అని. సో ఇక్కడ ఇక్కడ మార్కెట్కి వచ్చి మీరు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. అంటే మామూలుగా ఇక్కడ అమ్మే వాళ్ళకి అండ్ సూపర్ మార్కెట్లో అమ్మే వాళ్ళకి రేట్స్ ఎలా ఉంటున్నాయి? అంటే ఇక్కడ రేట్లు జర తక్కువనే ఇస్తారు, సూపర్ మార్కెట్లో ఎక్కువ రేట్లు అమ్ముతారు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు అని. ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి అమ్మినందున వాళ్ళు రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారు, ఇక్కడ తక్కువగా ఉంటాయి అంటారు. అంతే, తక్కువగా ఉంటాయి. ఓకే వ్యూయర్స్, చూసారు కదా ఇక్కడ అంటే
కొనేవాళ్ళు కూడా ఇష్టంగా వాళ్ళు ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతున్నాయి, ఎప్పటికప్పుడు అమ్ముతున్నారు సూపర్ మార్కెట్స్ కంటే కూడా అని చెప్పేసి కొనడానికి వచ్చిన వాళ్ళు కస్టమర్స్ కూడా చెప్తున్నారు. ఇక్కడ తీసుకోవడమే మాకు ఎంతో లాభంగా అనిపిస్తుంది, మా ఆరోగ్యాలను కూడా కాపాడుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో మీరు కూడా సూపర్ మార్కెట్స్ పైన కాన్సన్ట్రేషన్ కంటే ఇలాంటి జనాల మధ్యలో అంటే ఇక్కడ ఇలాంటి మార్కెట్స్లో తీసుకోవడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు వ్యూయర్స్. సో మీరు అంటే ఎక్కడో జరిగిన తప్పుకి వీళ్ళు బలవుతున్నారని చెప్తున్నారు. సో అన్ని మార్కెట్లు ఒకేలా ఉండవు, మేము కూడా ఫ్రెష్ అమ్ముతున్నామని ఇక్కడ ఉప్పల్ మార్కెట్లో చెప్తున్నారు. సో మీరు కూడా జనాలు అందరూ కూడా ఏం చేయాలంటే వీళ్ళకి మనము సహాయం చేయాలి అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి కొనాలి.